దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మనము సీరియస్గా దైవ భక్తి కలిగిన స్త్రీలను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికి శారమ్మ దగ్గర వరకు నేర్చుకున్నాం. మనకు రికార్డు ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి ఒక స్త్రీ ఎవరు అని అంటే మనందరికీ తెలిసిన ఆవిడే శారమ్మ యొక్క కోడలు రిబ్కా గురించి మనము కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం మనం ధ్యానిస్తే మనకందరికీ తెలిసిన వాక్యమే. 24వ అధ్యాయము 2 నుండి 4 వరకు మనం చదువుకుంటే అక్కడ అబ్రహాం గారు పెద్ద దాసుని పిలిపించి ఆయనతో ప్రమాణం చేయించుకొని ఈ చుట్టుప్రక్కల నేను నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు ఎవరిని కూడా నా కుమారుడికి అమ్మాయిని తీసుకురావద్దు, నా పితరుల దగ్గరికి వెళ్ళి అక్కడ నా కుమారుని కొరకు ఒక బిడ్డను మీరు తీసుకురావాలి అని ప్రమాణం చేయించుకొని పంపిస్తారు. ఆ సంభాషణ అంతా మనకు తెలుసు. ఒకవేళ ఆమె రానంటే నీకు ఏ విధమైనటువంటి మరియు ఉండదు, నువ్వు ఆ ప్రమాణంలో విడిపించబడతావు, నీకేముండదు అని చెప్పాడు. అని చెప్పి దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈ ప్రాంతానికి నన్ను తీసుకొని వచ్చి నన్ను ఈ ప్రాంతంలో నిలబెట్టిన దేవుడే నీకు అన్నిటా సహాయం చేస్తాడు, నువ్వు వెళ్ళమంటాడు. అలాగే పెద్దదాసుడు ప్రయాణం అయ్యి వెళ్తాడండి. 9వ వచనంలో మనం చదివితే ఆ దాసుడు తన యజమానుడుగా అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాడు. అతడు తన యజమానుని ఒంటెలుండి 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి ఆర్నమాయిలోనున్న నాహోరు పట్టణం చేరాడు. ఇతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని సాయంకాలం ముందు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఊరి బయటనున్న నీళ్ల యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లను, నా యజమానుడు అబ్రహాము దేవుడవైన యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహాం ఇల్లు ఎంత మంచిదో, ఎంత బాగుంటుందో గతంలో మనం నేర్చుకున్నాం, వివరించుకున్నాం. ఎటు చూసినా ప్రార్థన, ఎటు చూసినా దేవుని సన్నిధి, ఎటు చూసినా దాసులు దాసీలు ఇంటివారు వారి పిల్లలు అందరూ ఎక్కడ చూసినా ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత వంటబట్టిపోయిందని మనం తెలుసుకున్నాం కదా. ఒంటెలు కూడా మోకరించగలిగిన స్థాయి అబ్రహాం ఇంటిది. ఆ పెద్ద దాసుడు ప్రార్థన చేశాడు. వాటిని మోకరింపచేసి ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను ఇక్కడికి వచ్చాను, నడిపించబడ్డాను, నేను ఈ బావి దగ్గర ఉన్నాను. నేను ఏ అమ్మాయినైతే ఇక్కడికి వచ్చే కన్యకల్లో ఒక అమ్మాయిని నేను అడుగుతా. ఏ అమ్మాయి అయితే నీళ్లు ఇవ్వడానికి, నాకు త్రాగడానికి నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు నీకు కాదు వారికి కూడా అని నీకు ఒంటెలకు కూడా పోస్తానని ఎవరైతే అంటారో ఆమెని నా యజమానునికి భార్యగా నేను కుమారుడికి భార్యగా తీసుకెళ్తాను అనుకుంటాను. ఇవన్నీ మనకు తెలుసు అనుకోని చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 16వ వచనంలో రాయబడి ఉంది, అతడు ప్రార్థన చాలించగానే ఆమె వచ్చేసింది. ఎవరు ఆమె అంటే ఆమె పేరు రిబ్కా. ఆమె చాలా చక్కనిది అని రాయబడింది. నిజంగా చక్కనిది. ఆయన అడిగాడు, అడగగానే చక్కగా నీళ్ళన్నీ గబగబా, మరి అదేమో ట్యాప్ తిప్పి పోసేది కాదు, ఇంకొక రకంగా కాదు, మోటార్ కాదు, బావి దిగుడు బావిలోకి వెళ్ళి ఆమె కడవతోను ఎన్ని 150 మెట్లు పైన దగ్గర ఉంటాయట. ఎంత చురుకుగా, ఎంత చక్కగా జగడం, నీళ్లు తీసుకురావడం, ఆయనకు ముందు దాహం ఇచ్చి ఆ తర్వాత 10 ఒంటెలకు దాహం తీర్చే వరకు నీళ్లు పోయిస్తుందంటే ఎంత అద్భుతమైన పనిమంతురాలు, ఎంత అద్భుతమైన
మంచితనము కలిగినదో రిబ్కాను చూస్తే మనకు అర్థమైంది. రిబ్కా క్యారెక్టర్లో అక్కడ రాశాడే ఫస్ట్ అన్ని చాలా చక్కని. దేవుడు ఎప్పుడు బాహ్య సౌందర్యాన్ని ఆయన లెక్క పెట్టడని, దాని గురించి మాట్లాడడని, ఆత్మ సౌందర్యం గురించి మాట్లాడతాడని మనకందరికీ తెలుసు. దాని గురించి చెప్పుకుంటాడు. సరే, అయిపోయింది. ఎప్పుడైతే ఆ నీళ్లు తాగి అంతా అయిపోయిన తర్వాత ఆమెతో మాట్లాడి ఆమె కొన్ని బహుమానాలు ఇచ్చి తర్వాత ఎవరు మీ వాళ్ళంటే అవన్నీ చెప్పాయి. ఏమంటుంది, మేము బస చేయడానికి రాత్రి మీ దగ్గర స్థలం ఉందా మరి అని అడిగాడు. వెళ్ళాడంటే చాలా స్థలం ఉంది, గడ్డి మేత కూడా ఉంది ఒంటెలకు వేయడానికి అని చెప్పింది. అని చెప్పగానే ఆ మనిషి మరలా తల వంచి నమస్కారం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు ఎలియాజరు పెద్ద దాసుడు. సరే, ఇవన్నీ గమనించి ఇది జరిగిందంతా కూడా పరిగెత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్తా చెప్పగానే వాళ్ళ అన్నయ్య కూడా బయటకు వచ్చి, మరి అయ్యో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలవలేరా, ఎలా రండి లోపలికి అని పిలుస్తారు. ఇందులో మనకు అర్థం అవుతుంది ఏంటంటే రిబ్కాకు ఆ ఇంటిలో ఒక మంచి స్థానం ఉంది. ఎవరితో నువ్వు మాట్లాడావు, ఏమి ఇంతసేపు బావి దగ్గర ఎందుకున్నావు, మళ్ళీ ఉండడమే కాక అతన్ని ఇంటికి తీసుకొచ్చావు కదా నిర్వాహకం చేసి, ఇవన్నీ ఏంటి, నీ వేషం ఏంటి, నువ్వేం చేసుకున్నావు, ఏంటి అసలు మా పర్మిషన్ వద్దా, మమ్మల్ని అడగదు, ఏం అనలేదండి. ఎందుకు అనలేదు అని అంటే అంత స్థాయి, అంత గౌరవమైన ఆ స్థానము ఇంట్లో ఆ బిడ్డకు ఉంది రిబ్కాకు. అందుకని ధైర్యంగా మా ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది, మేత ఉంది, మీరు వచ్చి కట్టేసుకోవచ్చు, మీ ఒంటెలను కట్టేయచ్చు అని కూడా చెప్పింది కదా. అలాగే అతను ప్రార్థన చేయడం, యజమానుడైన దేవా, నా యజమానుడి తండ్రి అయిన దేవుడు అయిన తండ్రి అని చెప్పేసి ఈ దాసుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో, ఏ విధంగా దేవుని దగ్గర మొరపెడుతుండో, నా కార్యం సఫలమైందని మొరపెట్టి ఇవన్నీ ముచ్చట్లన్నీ తీసుకెళ్ళి ఇంట్లో చెప్పింది. అప్పుడు వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఆయన బయటికి వెళ్ళి నిలబడ్డారు, లోపలికి పిలిచారు. ఈ ఇంటి లోపలికి వచ్చి మరి సేద తీరి కొంచెం ఆహారం పుచ్చుకుంటే నో అలా కాదని చెప్పి, నేను వచ్చిన పని చెప్పకుండా నేను చేయనన్నాడు చెప్పాడు. వెంటనే వాళ్ళు ఏమన్నారండి, ఈ ముచ్చటంతా విన్న తర్వాత అబ్రహాం గురించి, అతని కుమారు గురించి, ఇతను వచ్చిన పని గురించి అంతా వివరించిన తర్వాత ఏమంటున్నారండి వాళ్ళు, వాళ్ళే యెహోవా కార్యము చేసిన కార్యము మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేమన్నారు. అనేవన్నీ మాట్లాడుకుని వాళ్ళు అక్కడ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమతులన్నీ ఇచ్చాక, మరి ఇక నాకు పని అయిపోయింది, ఓకే అయిపోయింది కనుక నాకు తరవు కాని వద్దు, నన్ను పంపించేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మరి మా అమ్మ ఏమంటదో అడుగుతాము అని చెప్పి అడిగితే, వాళ్ళు అడగగానే ఏమన్నదండి ఆమె, దేవునికి మహిమ కలుగును గాక, వెంటనే వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏ మగునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషుడితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదండి. అంటే అసలు ఎవరు ఏంటి ఎప్పుడైనా చూసిందా, బంధువులా, స్నేహితులా, మొదల బంధువులు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఎలియాజరు తెలియదు కదా. అసలు ఏమీ తెలియకపోయినా ఇది దైవ చిత్తం అని గ్రహించి దేవుడే ఈ ఏర్పాటు చేశాడు. జరుగుతున్న సంఘటనలు, ఎలియాజరు చేసే ప్రార్థన, తన యజమానుడైన అబ్రహాం గురించి చెప్పే మాటలు, ఇవన్నీ చూసినప్పుడు అని అనుకుంది. మరలా వెంటనే ఇంటి దగ్గర తల్లిదండ్రులు, అన్నయ్య దానికి ఆమోదం తెలపడం, ఇది యెహోవా కార్యం, ఇది అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేమని వాళ్ళు అనడం, ఇదంతా చూసినప్పుడు ఇది దైవ చిత్తం అని, ఇది దేవుని చిత్త ప్రకారంగా ఇలాగ జరుగుతుందని దైవ భక్తి కలిగి దేవుని సన్నిధిలో మరి కాస్తో కొస్తో దేవునితో పరిచయం ఉండి ఎదుగుతున్నటువంటి ఈ రిబ్కమ్మ చక్కనిది ఏమన్నది, ఓకే నేను వెళ్ళిపోతాను అన్న. సరే, వాళ్ళు ఆశీర్వదించారు. నువ్వేవేలకు తల్లి అవుతావు, నీ యొక్క కుటుంబం, నీ పిల్లలు
మరి పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు, శత్రుల గవిని అని చెప్పారు. సరే మంచిది. అది అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి వస్తూ ఉండగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఇస్సాకు కూడా అంతే భక్తి గలవాడు. పెళ్లి కూతురు తీసుకొస్తాక వెళ్ళాడని తెలిసి కూడా చక్కగా పొలంలో ధ్యానింపవచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చే అమ్మాయి ఎలాగ వస్తుంది? నేను కంగారు పడి, నేను ఆరాటపడి, నేను ఇది చేసి ఎందుకు? నాన్నగారు పెళ్లి చేసే సాయమే, తీసుకొస్తే తీసుకొస్తుండొచ్చు, కానీ నేను ఎందుకు నా పుణ్యాన్ని వ్యర్థం చేసుకోవాలి, నా టైం టేబుల్ ఎందుకు పాడు చేసుకోవాలని చక్కగా ప్రార్థన చేసుకుంటున్న చక్కని యవనస్తుడు. అందుకే ఇతనికి కూడా చూడండి, కోఇన్సిడెన్స్ లాగా ఇతను మృతులలో నుండి సాదృశ్యంగా లేపబడిన ఆ యొక్క చర్యలు జరిగినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, నీ ఒక్కడైన కుమారుని నాకు తీయడానికి నువ్వు వెనుకాడలేదు కదా బలి అర్పించే సమయంలో అని చెప్పి అతన్ని మెచ్చుకొని అబ్రహామును రేపటిల్ని చూపించి దాన్ని బలి అర్పించిన తర్వాత ఇక్కడ 17వ వచనం, 22-17వ వచనంలో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందు నిష్కరవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేను, నీ సంతతి వారు తమ శత్రువుల ధరణిని స్వాధీనపరచుకోండి. ఏమండి, రిబ్కమ్మకు అలాగే అన్నారు, ఇక్కడ ఇస్సాకు దేవుడు అలాగే స్వయంగా చెప్పారు. చూసారా? అంటే వీరిద్దరూ దైవ చిత్తములోనే ఒకటిగా మరి వివాహ బంధం ఏర్పరచబడుతుందని మనకు స్పష్టంగా అర్థమైంది. దేవుని స్తోత్రం. వెంటనే ఆమె వస్తున్నటువంటి అతన్ని చూసి, తమ కనబడిన అతన్ని చూసి ఎవరితను అని అడగడం, మన యజమానుడని చెప్పగానే ముసుగు వేసుకోవడం, రిబ్కమ్మ ఆ ఒంటి దిగడం, ఇవన్నీ మర్యాదకు గౌరవానికి సాదృశ్యం. ఏ విధంగా ప్రతి విషయంలో ఎక్కడ లోపం లేకుండా రిబ్కమ్మ చక్కగా కనబడుతుంది. అంతే లోపము లేని వాడుగా, భక్తి కలిగిన వాడుగా, భక్తి కలిగిన యవనస్తుడుగా ఈ యొక్క ఇస్సాకు కనబడుతున్నాడు. సరే, ఆ దాసుడికి ఇంటి నుండి వెళ్ళడం, ఎట్లా ప్రయాణం జరిగింది, ఏమని ప్రార్థన చేశాడు, ఏమేమి జరిగింది, అన్ని విషయాలు తన యజమానుడైన ఆయనకు చెప్పడం, ఇస్సాకు ఆమెను పరిగ్రహించి వివాహం చేసుకొని తల్లి ఇంటికి తోడుకొని వెళ్ళడం ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఇది దైవ చిత్తమైన వివాహం జరిగింది అనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. నిజమే, దైవ చిత్తమైన వివాహం జరిగింది. వీళ్ళిద్దరు దేవుని భయభక్తులు గలవారు, దేవుని సన్నిధిలో భయంతో, వణుకుతో, భక్తితో మరి తమ ప్రవర్తనను కాపాడుకుంటూ ఆ పరజనుల, అన్యజనుల మధ్యలో బతుకుతున్న మంచి కుటుంబం. 25వ అధ్యాయం మరి 20వ వచనం నుంచి చదువుకుంటే, అక్కడ ఇస్సాకు పెళ్లి అయినప్పుడు 40 సంవత్సరాలని, ఆయనకప్పటికి ఇంకా మరి పెళ్లి అయిన 20 సంవత్సరాల వరకు కూడా అతనికి సంతానం కలగలేదని, మరి అతడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయంలో యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని ప్రార్థన అనుభవం కలిగిన వారు, ఇద్దరు కూడా ప్రార్థన అనుభవం కలిగిన వారే. సంతానము లేదు, 20 సంవత్సరాలు అయిపోయింది అని వెంటనే ఇస్సాకు ప్రార్థన చేశాడు తన భార్యను దర్శించమని. దేవుని మహాకృప, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రిబ్కమ్మకు సంతానం కలిగింది. కొన్ని దినములైన తర్వాత కడుపులో గడిబిడి జరుగుతుండగా, అమ్మ బాబో ఏం జరుగుతుందో ఏమో, నా ప్రాణం పోతుందో ఏమో అని యెహోవాను అడగ వెళ్ళాను అని అంటే అక్కడ రాయబడింది. నాకు ఇష్టం అన్నమాట. అంటే ఒక స్నేహితున్నో, ఒక పరిచయస్తున్నో, ఒక తెలిసిన వారినో, ఎప్పుడు గుడికి వెళ్తున్న పాస్టర్ను ఎవరినో అడగడానికి వెళ్ళింది. అసలు ఏంటండి ఈ సంగతి అని అడుగుతాం చూసారు ఏదైనా డౌట్ ఉంటే. అట్లా దేవుని దగ్గరికి వెళ్ళింది మన రిబ్కమ్మ. అంటే దేవునితో ఆమెకి ఎంత పరిచయం, ఎంత సాన్నిధ్యమైన సహవాస సంబంధాలు ఎంత చక్కగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. చక్కగా వెళ్ళడం, దేవుడు ఈమె ఆ గర్భంలో ఉన్న పిల్లల గురించి చక్కని ప్రవచనం చెప్పడం,
ఎంతో సంతోషదాయకం. అమ్మ ఒక్కడు కాదమ్మ నీ కడుపులో ఉంది, నీ 2 జన పదములే ఉన్నవి, మరి ఒకడి కంటే ఒకడు బలిష్ఠుడై ఉంటాడని చెప్తూ, మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు. ఎందుకంటే పెద్దవాడి కంటే చిన్నవాడు చాలా బలిష్ఠుడై గొప్పవాడవుతాడు అని చెప్పేశాడు. సరే, అప్పటికి మరి తల్లి బాధపడిందో ఏమనుకుందో లేవో ఏం మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు. సరే, పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు. ఈ పెరిగేటప్పటికల్లా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏమని? ఈ పెరిగే పిల్లల్లో ఒకడేమో అరణ్యవాసిగా వేటాడుటేందుకు ఏర్పడి ఉన్నాడు పెద్దవాడు, వీడేమో సాధువై గుడారంలో నివసిస్తూ ఉన్నాడు. అయితే ఈ 2 తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేసరికి ఈ కొడుకులు పుట్టిన తర్వాత ఒకరొకరిని ప్రేమిస్తారు. ఇదేంటి నాకు ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడిని ఏర్పడి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారంలో నివసించింది. ఇస్సాకు ఏశావు తెచ్చిన మేత మాంసం తింటుండెను కనుక అతన్ని ప్రేమించి రిబ్కా యాకోబును ప్రేమించి. ఇదేంటండి, నాకు ఆశ్చర్యం ఉంటుంది. ఆ వేట మాంసం తింటుండు కనుక తెచ్చినప్పుడల్లా మంచి గొండి పెడుతుండు కనుక ఆ కొడుకు ఆయన ప్రేమించాడట. ఈ వెనకాల సాధువై తిరుగుతా ఉంది కనుక ఈ చిన్న ఆయనను ఈమె ప్రేమించి. అసలు ఇలా తల్లిదండ్రులకు ఉండొచ్చండి. ఈ పాఠశాలకి పనికొస్తుందా? అసలు పనికిరా. ఎందుకనంటే దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరిని ఒక్కలాగే ప్రేమిస్తుండు. మరి ఇంత భక్తి కలిగిన ఈ తల్లిదండ్రులకి ఇదేం బుద్ధో నాకు అర్థం కాదు. అలాగ అయినందుకు ఆ బుద్ధి ప్రకారంగా ఒకరినొకరు ప్రేమిస్తుంది, ఇంకొకరు ప్రేమిస్తుండగా వీళ్ళు ఎలా తయారయ్యారండి? ఒకరోజు వాడు రావడం, అరే నువ్వు మంచి వంట చేసావు, ఆ ఎర్రగా ఉంది ఏదో నాకు పెట్టమని అడగడం, ఆ పెద్దవాడు నువ్వు మధ్యస్థత్వం ఇస్తావా అని వీడు అడగడం, వెంటనే ఎందుకు నాకు ఆకలిసిందో చచ్చిపోతున్నా నాకు దేశత్వం ఎందుకని తృణప్రాయంగా ఏంచి దేశత్వాన్ని హక్కును అందేసి ఆ చిక్కుడుకాయల వంటకం తినడం, ఇవన్నీ మనకు తెలుసు. ఎందుకని అంటే పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, పిల్లల విధానం ఎలా ఉందో, పిల్లలు ఏం చేస్తుండ్రో, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రో, అసలు వాళ్ళ విధానం ఏంటి. వేటాడితే మాత్రం వాడు అరణ్యవాసిగానే ఉండిపోవాలా? ఆయన వేటాడి మాంసం వచ్చినందుకు తండ్రి ఆయనను ప్రేమించాలా? అసలు ఇదంతా ఏంటి? ఇలా ఉండొచ్చా ఒక కుటుంబం? ఉండకూడదు. దేశత్వ హక్కును అమ్మేసుకున్నాడు, ఏమి జిక్కర లేకుండా తిరుగుతున్నాడు. వీడు కొనేసుకున్నాడు, నాకంటే ఏం లేదని వీడు అనుకున్నాడు. అసలు ఏంటి ఈ విధానం? ఈ దైవికమైన కార్యం జరిగేది ఏదైనా ఉంటే జరుగుతుంది, కానీ వీళ్ళు ఇలా అనుకోవడం, వీళ్ళు ఇలా ఎంచుకోవడం, వీళ్ళు మనసులో ఒక నిర్ణయానికి రావడం దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్య ప్రకారం అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సరే, చివరికి ఏమైంది? 27వ అధ్యాయం వచ్చేసరికి 27వ అధ్యాయంలో ఇస్సాకు ఏమంటున్నాడు? ఏశావును తెలిసినానా, నేను చనిపోబోతున్నాను, ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, నువ్వు అడుగుకెళ్ళి మాంసం తీసుకొచ్చి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు చక్కగా వండి పెట్టి తిన్నానా, నేను దీవిస్తాను అంటే. ఇప్పుడు కడుపులో ఉండక గడిబిడి జరుగుతుంటే వెళ్ళి దేవుడిని అడిగితే దేవుడు చెప్పినటువంటి మాటలు ఇస్సాకుకి చెప్పనట్టేగా లెక్క. చెప్తే ఇస్సాకు అలా చేయడగా. ఇప్పుడు అయినా పెద్ద కుమారుని పిలిచి మాట్లాడుతూ ఉండగా, ఇవన్నీ చెప్తూ ఉండగా 5వ వచనం నేను చదువుతాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏంటండి పక్కన వినడం ఏంటంటే, అసలు ఏశావుతో మాట్లాడే మాటలని పక్క నుండి విని వాళ్ళని చిన్నోని పిలిచి, ఒరే మీ నాన్నగారు ఇలా అంటున్నారు, నేను విన్నాను, కాబట్టి అట్లా కాదు, నువ్వు వెళ్ళి మందలో నుండి తీసుకురా శ్రేష్టమైంది, నేను త్వరగా వంట చేసి పెడతాను, నువ్వు తీసుకొని వెళ్ళి మీ నాన్నగారికి పెట్టి ఆ ఆశీర్వాదాలను నువ్వే పొందుకుందువు కానీ అంది. ఆయన ఏమన్నాడంటే పిల్లోడు, అమ్మ అట్లా కాదు అన్నయ్య, అంత
రోమములతో ఉంటాడు కదా, తల్లి చూస్తే మీకు నాకేమన్నా ఉందా, శాపాలు కానీ ఆశీర్వాదాలు రావండి అని చెప్పి భయపడుతూ నీకెందుకో నేను చెప్పినాడు చేయి అన్నదా. చెప్పేం చేసి అవి తీసుకొని పోయి అవన్నీ అంగేసి ఏదో ఆకారం ఎత్తిచ్చి గుర్తుపట్టకుండా చేసి అన్ని చేసి వెళ్ళారు. ఆఖరికి తెలివిగా అడిగి చూశారు, ఏం అర్థం కాలేదు. చూస్తుంది కానీ డ్రెస్ మొత్తం అడిగి వేసింది అయ్యి. అందుకని ఈ స్వరం యాకోబు స్వరం కానీ తడివి చూస్తే ఈశవలాగే ఉన్నాడు అని చెప్పి సరగా నాన్న దగ్గరదే నువ్వు తెచ్చిన పదార్థాలను తిన్నాడు, దీవించేసాడు. శుభ్రంగా అయిపోయింది. దీవించి వెళ్ళిపోతున్నాడు లోపలికి. వీడు వచ్చేసాడు. వీడు వచ్చేయమంటుండు, బామ్మో నన్ను దీవించుదుగా తెచ్చేసాను అన్నాడు. ఇందాక దీవించాను రా అంటే వీడు నన్ను మోసం చేశాడు. అయితే నేను ఇప్పుడే వచ్చాను నాన్న, అబద్ధం కాదు నాన్న, నిజంగానే వేసావు నాన్న అయ్యా అని అయ్యో గడ్డ యాకోబు అదేంటి ఇస్సాకు భయపడి సరే తెమ్మని చెప్పి దగ్గర తెచ్చాక ముద్దు పెట్టుకొని అన్ని శాపాలే. నిజముగా నేను వాడిని దీవించాను, వాడు దీవించబడిన వాడే అన్నాడు. ఒక్కటి లేదా నాన్నగారు అని ఎలుగెత్తి ఏడ్చాడు. అన్ని శాపాలే పొందుకున్నాడు. సరే వీళ్ళని గురించి మాట్లాడుకున్నప్పుడు మనం వేరే క్షుణ్ణంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇలా ఉండొచ్చా? వాళ్ళు మంచోళ్ళే, బుద్ధిమంతులే, భక్తి గల వాళ్ళే, అన్ని బాగానే ఉన్నాయి. అయితే వీళ్ళకు ఉండకూడదు ఏంటంటే పార్షాలిటీ ఉంది. ఒక కొడుకును ఒక ప్రేమించి ఇంకో కొడుకుని ఇంకో ప్రేమించి, ఇది చాలా తప్పు. దేవుడికి లేనప్పుడు మనకు కూడా ఉండకూడదు. ఇంకా ఏంటి ఈమెది ఎలాంటిదంటే అసలు ఆడు కూడా నీ కొడుకే కదా పెద్దవాడు. అసలు వాళ్ళు ఎడ్డిపోయారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎట్లా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి, చాకు గమనించట్లేదు, ఈమె గమనించట్లేదు. ఇంత అవివేకంగా ఎలా ఉండగలుగుతారు? అందుకే బైబిల్లో రాయబడి ఉంది, నీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలా అని ఉంటుంది. పిల్లలను ప్రేమించాలి కానీ కొంచెం తెలివి ఉపయోగించాలి. ఎందుకని నేను ఆ మాట చెప్తున్నాను అని అంటే, ఆయన నువ్వు వేటాడి తీసేసి నేను దీవించేస్తాను ఆయన అంటాడు. అసలు ఇంకో కొడుకు సంగతి ఏంటన్నా అసలు ఆయనకు లేనే లేదు. అసలు దేవుడు మరి అప్పుడు చెప్పినటువంటి మాటలు నా భర్తకు నేను చెప్పాలన్న జ్ఞానం తెలివి ఈమకారం లేనే లేదు. పక్క నుండి వినడం ఏంటండి? సరే పక్క నుండి విన్నప్పుడు మరి ప్రజేసికి ఏమండి నేను మీకు చెప్పడం మర్చిపోయాను కాదండి, నేను వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు చాలా నాకు వేదన కలిగితే నేను వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఇలా చెప్పాడండి, ఇది సంగతి అండి, ఇప్పుడు మీరు దీవించినది దీవెన అవ్వదండి, అయ్యో నేను చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించండి. ఏమైనా ఉందా? దేవుడు ఇంకొక చెప్పాడంటే చిన్న కొడుకుని పిలిచింది, చిన్న కొడుకు పని చేసింది, పంపించింది. సరే ఆ తర్వాత ఏమంటుందో తెలుసమ్మా, 27వ అధ్యాయం 42-43 చదువుతా. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటల గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవని అనిపించుతుంది. ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నేను చంపేదాన్ని చెప్పి నిన్ను గురించి తను తాను ఓదార్చుకుంటున్నాను. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని రీతి హారాన్లో ఉన్న నా సహోదరుడు లాభాల మధ్య పారిపో, అక్కడ ఉండి కొంతకాలం అంటారు. ఏమండి అసలు యాకోబు చెప్తూనే ఉన్నాడు, అమ్మ నేను శాపం వస్తుందమ్మా నాకు, అమ్మ నేను వద్దమ్మా, గుర్తుపడితే నాన్నగారు బాగోదమ్మా, పద్ధతి ఉండదు, ఎన్ని చెప్పినా నోరు మూస్తానని చెప్పినాడు. నేను ఇలా అని అన్ని ఉపాయాలు చెప్పి అన్ని చేసేసింది. అసలు మనం చెప్పుకోవాల్సింది నాకు అర్థమైంది, నేనంటున్నాను అసలు ఇస్సాకు ఆ ఏశావుతో చెప్పేటప్పుడే నువ్వు వింటే గనక వెంటనే అయ్యా అసలు ప్రవచనం ఇలా ఉందయ్యా, దేవుడి దృష్టిలో ఇలా ఉందయ్యా, నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి, ఇద్దరి మధ్యలో మళ్ళీ గొడవలు వస్తాయి, ఏదో బతుకుతున్నాం సమాధానంతో, ఎందుకయ్యా నువ్వు అలా, నేనే చెప్పలేదు అయ్యా, సారీ అయ్యా నన్ను క్షమించి ఇదిగో నీ నిర్ణయం వెనక్కి తీసుకో అని చెప్పాల్సింది. చాటు వినడమే కాకుండా ఈయన చాటుగా పిలవడమే కాకుండా ఈయన గబగబాన్ని వండి పెట్టి తయారు చేసి పల్లెములు పెట్టి వేషం మార్చి అన్ని తీసి మన తండ్రి దగ్గర పంపింది. మోసపోయాడు.
తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మోసపోయారు. చూసారా ఎంత అనర్థం. వెంటనే వాడు వచ్చి తెలుసుకొని విషయం అంతా గ్రహించి మరి కత్తి తీసుకొని ఎంట పడతాం, కత్తి నూరుతూ మాట్లాడుతున్నాడు. మా నాన్నగారు చావు జన్మల దగ్గరకు వచ్చేసి నేను ఈయన చంపేస్తాను ఏమనుకుంటున్నా, వీడు నా ఆశీర్వాదం వీడు కొట్టేస్తాను అట్లా ఇట్లా అని చెప్పేసి వీడు చాలా ఇదయ్యాడు. అసలు రిక్కమ్మ అప్పుడు ఏమనాలంటే, నాన్న నువ్వు ఇంతగా కత్తి దిగి ఆ తమ్ముని చంపుదామని ఎదురు చూస్తున్నావు కదా, నాన్న చచ్చిపోగానే సంపాదించుతున్నావు కదా, అసలు నాన్న నేను చెప్తున్నా విను, తప్పు తమ్ముడిది కాదు నాది. నేను చెప్తే చేశాను నాన్న, నేను చెప్తే విన్నాడు, నా మాట విన్నాను నాన్న. ఎందుకంటే మీరు గర్భంలో ఉండగా దేవుడు నాకు చెప్పాడు, అది నేను నాన్నకు చెప్పలేదు. ఇప్పుడు నాన్న చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చింది కనుక నేను గబగబా ఈ ఆశీర్వాదాలు తప్పకుండా వీడికే రావాలి కదా, మరి ఈ వీడికి దేవుని దృష్టిలో వీడే ఉన్నాడు కదా, అందుకని నేను అలా చేశాను నాన్న. తప్పు నాదని నేను ఎంచుకుంటున్నాను, తప్పు నాదే అయ్యా, నన్ను కొట్టు, నన్నేమన్నాను, తమ్ముని మాత్రం ఏమనకని అడ్డుపడాలి కదండి. రే పారిపోరా, మీ మామిటికి పారిపోరా అన్నాడు. 35వ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతో దయచేసి వినండి. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపోయి. దేవుడు కూడా ఏమంటాడో చూసారా, నువ్వు పారిపోయావు కదా అక్కడి నుంచి అని అంటాడు. నిజంగా ఆ దుర్గతి, ఆ దుస్థితి యాకోబుకి ఎందుకు రావాల్సి వచ్చిందండి? పెళ్ళే కారణం. వాడు తెలుసుకున్నాడు, వద్దన్నాడు, వారింటి చూశాడు, కానీ వీలు కాలేదు. ఈ పిచ్చి ప్రేమ ఏ తల్లిదండ్రులకు ఉండద్దు అనేది ఇప్పటి దైవ సందేశం. పార్షాలిటీ అనేది అస్సలే ఉండొద్దన్నది మరి యొక్క సందేశం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ పక్షపాతం లేకుండా అందరినీ బాగా చూస్తున్న దేవుడు ఎలా ఉన్నాడు? మన మనసు మన హృదయం అలాగే ఉండాలి. ఇక్కడ మరి రోమీయులకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఉంది, చదివి మీకు వినిపిస్తాను. ఏమని? దేవునికి పక్షపాతము లేదు, ఇంత క్లియర్గా రాసి పెట్టాను. మరి నువ్వు తల్లిదండ్రులుగా మీకేంటి పక్షపాతం? మటన్ తెచ్చి పెడుతున్నాను, ఆయనను ప్రేమిస్తాడట, ఈ ఇంటితో సుడు తిరిగి చెప్పిన పనులు చేస్తున్నాడు, వీడిని ప్రేమిస్తాడు. ఇదేమన్నా పద్ధతేనా అండి? ఇది యాకోబు ఏశావుల గురించి ధ్యానించాల్సి వచ్చినప్పుడు సవివరంగా తెలుసుకున్నాం. ఎందుకు ఇలా రిప్కట్ చేసింది అంటే దేవుడు వాగ్దానం. మరి వాగ్దానం చేసి నువ్వు భర్తకి ఎందుకు చెప్పలే? ఇప్పుడైనా చెప్పాలి కదా, ఎవరిని నా తప్పు క్షమించండి, ఇలా ఉంది, ఇలా జరిగి ఇలాగండి, దేవుడు ఇలా మాట్లాడు, అయ్యో నేను చెప్పలేకపోయానండి, అయ్యా ఎంత పని అయిపోయిందండి అని చెప్పాల్సింది. ఏం జరిగేదు? కాటుకు వినడం ఏంటి, వీళ్ళు ప్రేరేపించడం ఏంటి, గబగబ వండి తీసుకొచ్చి ఇక్కడ అర్పించడం ఏంటి? ఇవన్నీ కూడా వీళ్ళిద్దరు విడిపోవడానికి, కలహం రేగడానికి, బాగా ఉండడానికి కారణమైంది. దయచేసి తల్లిదండ్రులైన వారు ఇలాగా మరి తెలివి తక్కువ ప్రేమను ప్రదర్శించి అవివేక అజ్ఞానంగా మనం ఉండి పార్షాలిటీ అనేది చూపించి ఏది ఎప్పుడు భర్తకు చెప్పాలో అది చెప్పకుండా దాచి అనర్థాలు, బాధలు కొని తెచ్చుకోవద్దని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటకు మీ ప్రేమ తెలివితో సకల విధముల అనుభవ జ్ఞానంతో మరి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అదే అండి, ఈ ప్రేమకి ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి లేని ప్రేమ వేస్ట్. కాబట్టి గమనించాలి, రిక్కం ఇంత మంచిది, ఇంత చక్కనిది, కానీ ఈ వివాహం జరిగి పిల్లలైన తర్వాత ఈ స్థితి ఇలాగా మారిపోయి చాలా బాధాకరంగా మనకు అనిపిస్తుంది కదండి. ఏం పద్ధతి చెప్పండి? ఈ విధంగా ఆమె చేసింది కనుకనే వాళ్ళిద్దరు పగోళ్ళు అయిపోయారు. ఇతడు పారిపోయాడు, 20 సంవత్సరాలు ఇల్లు వదిలి పారిపోయాడు. తండ్రికి కొడుకు లేడుగా,
వీడు ఎప్పుడు అరణ్యవాసైనా వేటాడకుండా తిరుగుతాడా? వీడు కనబడలేదుగా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు లేని తల్లి అయిందిగా. అక్కడ యాకోబు కొంచెం మరి ఇస్సాకు కూడా ఏడుస్తాడు కదా. ఇవన్నిటి కారణం చెప్తాము. దైవ భక్తి ఉంటే సరిపోదండి, అది వాక్యానుసారంగా ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానము వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా కుటుంబంతో పంచుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎవరికి తెలియదు కనుక, ఒకవేళ మన పరిస్థితులు తారుమారైపోయి, ఇప్పుడు చూడండి ఇలా ఇస్సాకు ఇలా అంటాడు, ఈ పరిస్థితి ఇలా వస్తుంది ఎక్కువ తెలవదు. అసలు తెలిసినా చెప్పకుండా ఉందా? అసలు ఇంత అవివేకంగా దేవుణ్ణి అడగ వెళ్ళే మంచి భక్తి గల, లోపం లేని, సుందరిది, చక్కనిది అని పేరు పెట్టాడు దేవుడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మరి చిన్న బుద్ధిహీనత, అవివేకం, అజ్ఞానం ఎక్కువైన ఘనతను, జ్ఞానాన్ని తేల చేస్తుంది బైబిల్. కాబట్టి ఈ విధమైన అవివేకమైన, జ్ఞానమైన ప్రేమ ఏ ఒక్కరి మీద ఉండి పార్షాలిటీ చూపించి పిల్లల పక్షంగా పిల్లలు ఒకరికొకరు విరోధులై కొట్టుకునేలాగా ఉండొద్దని, అలాంటి స్థితి మన ద్వారా జరగొద్దని, మనము తీసుకురావద్దని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అది చాలా తప్పు పద్ధతి, విధానం. అందుకే మన ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. దేవుని వాక్యం చెప్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఏం చేసిందండి ఆఖరికి? ఇంకేం చేసింది? వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, దేవుడు ఒకరిని దీవించాడు, ఒకరు ఆశీర్వదించబడ్డారు. ఆ తర్వాత ఆమె భయపడిపోయి ఇంకేముంది, ఏమైంది? రిబ్కా చనిపోయింది కదండి, సమాధిలోకి తేబడింది అనుకోండి. కానీ ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితులు నెలకొనడానికి రిబ్కా జ్ఞానం, అవివేకం కారణం. చాలా మంది దైవభక్తి ఉంటుంది స్త్రీలకు, కానీ జ్ఞానం ఉండదు సరిగ్గా, వివేకం ఉండదు సరిగ్గా. ఎంత బాగా కదా. ఎందుకని అర్థం కాదు. వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు అనుకోండి. వీడి గుడారంలో ఉంటాడు, అరణ్యవాసి ఉంటాడు, అరణామకి కాల్సి ఆయన చెప్తాడు, అమ్మకి కాల్సి ఈయన చేస్తాడు. ఈయనంత మంచిగా రాయబడింది. రిబ్కా అందుకే యాకోబుని ప్రేమించాడు, ఆయన అందుకే ఇస్సాకును చక్కగా రాశారు. ఎందుకు ఇలా అనర్థాలు తెచ్చుకోకుండా, అవివేకంగా ప్రవర్తించకుండా ఇంత భక్తి కలిగిన స్త్రీ ఇలాంటి అవివేకమైన పని చేయడం విచారకరమని మనం గ్రహించి దైవభక్తి స్త్రీలమన్నట్టు తగ్గట్టుగా ప్రవర్తించమని పేతురు పత్రికలో, తిమోతి పత్రికలో రాశాయి. దైవభక్తి అనేది ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే దైవభక్తి నువ్వు ఎలా ఉండాలి, ఇవన్నీ చక్కగా రాశాడు. అలాగే 31వ కీర్తన సామెతలు 10 నుండి 31 వరకు కూడా చక్కగా ఆమెను పొగడడం, గుణవతి అయిన స్త్రీ గురించి పొగడము మనం చూస్తూ ఉన్నాం. ఒక్క అక్షరం కూడా ఆమెను కోప్పడ్డట్టు కానీ, ఇది పద్ధతి మంచిది కాదని చెప్పినట్టు కానీ ఎక్కడ లేదు. కాబట్టి మన పిల్లల్ని దైవ భక్తులు పెంచాలి. ఇద్దరిని పార్షాలిటీ లేకుండా మనకు కలిగిన వారందరిని పెంచాలి. ఎందుకంటే వారి విషయమైన జవాబుదారితనం మనకే ఉంటుంది. మనం అజ్ఞానంగా, వివేకంగా ప్రవర్తిస్తే మనకే ఉంటుంది అది. కాబట్టి ఎప్పటికీ మనం చాలా జాగ్రత్తగా, మన ప్రేమ తెలివితో కూడినదై, మన ప్రేమ జ్ఞానంతో కూడినదై, అదేమని అక్కడ రాశారు 91 కీర్తన 2 ఏమనింది, నరులను మంటికి మార్చి తిరిగి రండి అని సెలవిస్తాడు చెప్పారు కదా. కాబట్టి ఆయన దృష్టిలో మనము ఆయన అక్కడ ఆయన దగ్గర ఉన్నప్పుడు మన భూమి మీదకి పంపించాడు. భూమి మీదకి పంపించినాక ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని దేవుని కోసం బతకడం, జ్ఞానంగా ప్రవర్తించడం, జ్ఞానాధారమైన దేవుని నడవడం, మన యొక్క ఆసక్తి మన ఏది జ్ఞానానుసారమైనది ఉండాలి అన్నట్లుగా మనం ఉండాలి. కానీ ఈ రిబ్కమ్మ దేవుని వాక్యాన్ని నమ్మింది, ఈ వాగ్దానం నమ్మింది కనుక కనీసం భర్తకు చెప్పుకోరా, పిల్లలకు చెప్పుకోరా. ఈ కుటుంబం ఇలా అవడానికి
ఈ కారణం మరి రిక్కమ్మేనని ఘంటాపదంగా చెప్పవచ్చు. అంటే దైవభక్తి కలిగిన స్త్రీలారా, ఒక్కసారి మీ భక్తిని మీరు పరీక్షించుకోండి. మేము దైవభక్తి కలిగిన స్త్రీలం, మేము జ్ఞానం కలిగిన స్త్రీలం, మా ఇల్లు కడతామని మీరు అంటే మీరు చాలా మంచోళ్ళు. కానీ రిక్కమ్మ ఇంత మంచిదానికి తల్లి పిచ్చి ప్రేమ ఎటు అర్థం కాకుండా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పటికీ అలా ఉండదు, అప్పటికప్పుడు మెలుకోవాలి, ఎప్పటికప్పుడు వెళ్ళచ్చు. ఎప్పటికప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నేను ఇలా ఇంట్లో పంచుకుని నేనైతే రాత్రి దర్శనంలో దేవుడు ఏం చూపించాడు, ఉదయకాల ప్రార్థన అయిపోగానే ఆ సాపల మీద కూర్చొని ఉండగానే ఏమండి నాకు ఈ దర్శనం వచ్చింది, పిల్లలు నాకు ఈ దర్శనం వచ్చింది, ఇట్లా ఇట్లా అన్ని చెప్పేసేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ బైబిల్ చదువుకునే మొత్తం రాసి పెట్టుకునేదాన్ని, మర్చిపోతానేమోనని. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎట్లా మసులుతున్నాం, భక్తి ఎలా చేస్తున్నాం, భక్తికి శక్తి ఉంటుంది. అసలు అది మీకు తెలుసా? భక్తికి శక్తి ఉంటుంది. కాబట్టి మనము తీర్థ పత్రికలో చూసిన 1 నుంచి 21 కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని నామానికి ఎక్కడ అవమానం కలుగుతున్నా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, ఈ రిక్కమ్మ ఇంత భక్తి కలిగి దేవుని ప్రార్థించి అడగ వెళ్ళిన ఈమెకు దేవుడు బయలుపరిచిన సంగతి భర్తతో పంచుకోవడం చేత కాలేదు, భర్తకు చెప్పాలని ఆమెకు తోచలేదు. ఎంత బాధాకరమైన విషయం. ఒకవేళ ఎప్పుడు చెప్తున్నప్పుడు వింటున్నావుగా పక్కన ఉండి కొడుకుకు చెప్తుండే, ఏమండి నేను మర్చిపోయానప్పుడు చెప్పడం, అసలు ఆశీర్వదించాల్సి వస్తే చిన్నోడికి ఏంటంటానండి దీవెనలు, మరి మీరు అనవసరంగా వాడిని చెప్పేశారు, ఇప్పుడు వాడు ఎక్కడ మరి ఇదైపోతాడు అని చెప్పాలి. అసలు ముందే చెప్తే వాడు ఏం చెప్పడు కదా భర్త. ఎంత బాధాకరమైన ఇలా చేసి కుటుంబంలో కలహాలు రేపడానికి, ఇంటి నుండి పారిపోవడానికి, ఆయన అక్కడ 20 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా, ఒంట్లో నెమ్మది లేకుండా, ఏమి లేకుండా అడిగి పగలు ఎండకు రాత్రి మరి మంచుకు నేను తడిచాను, ఇలా కష్టపడ్డాను 20 సంవత్సరాలు కష్టపడి నానా బాధలు పడినటువంటి యాకోబు మనకు కనపడుతున్నాడు. 20 సంవత్సరాలు అయినా వీడు పగబోలేదని కూడా తెలుస్తుంది మనకు. 32 అధ్యాయం కాడికి వచ్చేసరికి యాకోబు వస్తున్నాడని కబురు తెలిసి 400 మందితో వస్తున్నాడు. ఏమండి, ఒక్కడికి 20 సంవత్సరాల పగబోలేదు, ఆ పగ 4 గంటలు అయినట్టుగా కనబడుతుంది. ఎంత బాధాకరం అండి. అయితే ఆ రాత్రి సిచ్యువేషన్ గ్రహించి భయంతో యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య సన్నిధిలో మరి మొరపెట్టాడు కనుక మరి ఏమంటారు నరమేధం జరగకుండా అయిపోయింది. ఏమో కనపడ్డ 3 గుంపులు చేశాడు, 2 గుంపులు చేశాడు కదండి. మరి యాకోబు ఈ విషయాలు ఎదుర్కొంటే ఆడు కోపమే పోకపోతే వీళ్ళందరూ ఏమయ్యారు ఊహించడానికి చాలా భయంగా ఉంది. ఒక రిక్కమ్మ చాలా మంచిది, దేవుని చేత సర్టిఫికెట్ పొందింది, కానీ తను కొంచెం అవివేకంగా ప్రవర్తించిందని నేను చెప్తాను. అప్పుడే కనుక భర్తతో ఆ విషయం పంచుకుంటే ఆయన అట్లా అనేవాడు కాదు. పోనీ చాటుకుండి వినేటప్పుడైనా చెప్పి ఇది అండి సంగతి, ఇక మీరు విరమించేసుకోండి, ఇలాంటిదంతా కూడా దేవుడు దీవిస్తాడు అలాగని చెప్పినా బాగుండు, తప్పు క్షమించండి అని అడిగినా బాగుండు. ఏమీ చేయలేదు, బాధ్యత లేని తల్లిగా కనబడుతుంది. ప్రార్థన చేసింది దేవుని అడగ వెళ్ళిన ఈమెకు మరి ఈ విషయాలు ఎందుకు దేవుని సన్నిధి పట్టలేదు, ఎందుకు ఈ విధంగా జరిగి ఈ అన్నతమ్ములు కొట్లాడుకొని ఆయన 400 మందిని తీసుకొని వచ్చాడు. రాత్రి ప్రార్థన చేశాడు కనుక బతికిపోయాడు. దేవుడు అతను నిజంగా ఆశీర్వదించాడు కనుక. అయ్యా నాకు మరణ భయం వెంటాడుతుంది, మా అన్న వచ్చి అందరినీ నన్ను పిల్లలతో కూడా అందరినీ చంపేస్తాడేమో నాకు భయం అవుతుంది, నువ్వు నా ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టానని ఆ రాత్రి అంటారు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అండి? వస్తు వాహనాలు డబ్బు కాదండి. దయచేసి నన్ను మన్నించి వినండి. ఆశీర్వాదం అంటే మరణ భయం లేకుండాటే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని పక్షంగా దేవుని బిడలంగా మనం నిలబడ్డమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే రాత్రి ఎన్కౌంటర్ దేవునితో అయిపోయిందో ఉదయకాలం మళ్ళా బయలుదేరినప్పుడు ఏశావు తను వాళ్ళు ఎదురుపడ్డారు. కోపం అంతా పోయింది. ఇది కానుక కూడా పంపించాడు. అలా నువ్వు రా, నేను వెళ్తున్నాను అని చెప్పేసి, అన్నయ్య నేను చిన్నగా వస్తానన్నయ్య, నువ్వు వెళ్ళన్నయ్య అంటే సరే మంచిగా నువ్వు వెళ్ళిపోవడం. కావాలా పని వాళ్ళు దగ్గరెట్టుకుంటావా, నీకేమైనా హెల్ప్? లేదు లేదు అన్నయ్య, నాకు చాలా మంది మేమందరం ఉన్నాం, మేము వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పడం యాకోబు. ఇవన్నీ అంటూ రాత్రి దేవుడు సన్నిధిలో మోకరించి దేవుడి ఆశీర్వాదం పొందుకున్నందుచేత మళ్ళా సీన్ అంతా రివర్స్ అయిపోయింది. పరిస్థితి అంతా తిరిగేసింది. భయంలన్నీ పోగొట్టుపడ్డాయి. ఇప్పుడు సంతోషం, ఆనందం ఆ కుటుంబంలో మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు మేలుకరమైన దేవుడు చేశాడు. ఆయన సంకల్పం పూర్తిగా నెరవేర్చుకున్నది ఏమైతే నేను. కానీ మనం గ్రహించాలి, పక్షపాతం అనేది మన పిల్లలు ఎడలు మనకు ఉండకూడదు. సాతానుడు జ్వరబడిపోతాడు. అలాగే భర్తతో ప్రతి విషయం పంచుకోవాల్సింది, కుటుంబంలో పిల్లలతో పంచుకోవాల్సింది. ఏమి పంచుకోలేదు, ఆమె కడుపులోని పెట్టుకుంటే రాసిపెట్టు, ఏం ప్రయోజనం కదండి. అలా కనుక నువ్వు చేసి ఉంటే సరే మరి సమయంలో చెప్పి ఉంటే ఎంత బాగుండేదో. ఇంత మంచి రిప్కమ్మకు, ఇంత భక్తి గల రిప్కమ్మకు కొంచెం అవివేకం అజ్ఞానం ఉంది. మంచి భక్తి కలిగిన నా ప్రియ బిడ్డలారా, ఈ అవివేకం అజ్ఞానం ఎక్కడను ఏ సమయంలో ఏ పరిస్థితిలో మనలోకి జ్వరపడకుండా మనం జాగ్రత్త పడదాం. నేనైనా మీరైనా ఒకటే. ఇంత చేస్తే 35 వచ్చిన మీరు తర్వాత చదువుకుంటే ఈ ఇస్సాకు యాకోబులు ఇద్దరు కలిసి అప్పుడు సమాధి చేశారు. అప్పుడు వచ్చారు అందరూ ఆయన. ఏమండి, ఎప్పుడు 8 సంవత్సరాలు బతికేవాడు. రేపేసి వస్తున్నానని ఒక ఆశ, అది పిచ్చి మటన్ ఆశ పెట్టి ఈ పిచ్చి ఆశతోటి ఇంత గందరగోళం, ఇంత తెలివి తక్కువైంది. ఆయన మాటలకే కాదు, ఈ చక్కని తల్లి ఈ చెప్పక రహస్యంగా పెట్టి ఎంతగా కారణమే. ఏది ఏమైతే నేను దేవుడు యాకోబుని దీవించాడు, ఆశీర్వదించాడు. మరి దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భక్తి గలవారమని మన దగ్గర కూడా ఎక్కడో ఏదో ఒక లోపం వెంటాడుతూ ఉంటుంది. ఆ వెంటాడుతున్న లోపం ఏంటిదో మనం గ్రహించి మనం వదిలిపెట్టాలి. మన సొంత స్వీయ లోపంబులు ఎరుగుట గొప్ప విద్య అన్నాడు. ఓకేనమ్మా. అసలు మన తప్పులు మనకు అర్థం అవ్వాలి, మన అవివేకం మనకు అర్థం అవ్వాలి, మన యొక్క మరి అవిశ్వాసం మనకు అర్థం అవ్వాలి. ఏ విషయాలు ఏదైనా సరే మనకు అర్థమైతే చాలా మంచిది. మనం మేలుకుంటాం, పాదాలు పట్టుకుంటాం, మనం దీవెన పొందుకుంటాం. ఇంకొకటి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అడగ వెళ్ళినంత చొరవతో మనం కూడా మన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనము ఇష్టపడతాం. ఆ అనుభవం ఉంది కనుకనే రాబో దినముల్లో తన పిల్లలకి ఏం జరగబోతుందో ఏంటో దేవుడు చెప్తారు. కాబట్టి ఆ ఏర్పరచబడిన, ఆ ప్రత్యేకించబడిన ఆ జనాంగమైన ఇశ్రాయేల్లో ఆ యొక్క అబ్రహాము సంతానమే కనుక, ఆయన నుండి వచ్చారు కనుక దేవుడు ఎంత దీవెనకరంగా వాళ్ళు స్థితించాడో మనకు ఏమైంది. యాకోబు వెంటనే గ్రహించాడు, తప్పు మోకరించాడు, ప్రార్థన చేశాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎదురు వెళ్ళాడు. ఏమి భయపడతాడనుకున్నాడు, ఏమీ అనకుండా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికీ మూలం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ఎక్కువగా చేద్దాం. మనకి యొక్క మరి దేవుడు మనకి ఇచ్చిన సమయంలో మన పనులన్నీ చక్కగా ముగించుకుంటే మరి ప్రార్థనకి ఎంత సమయం, దేవుని వాక్యం ధ్యానించడం, దానిని నీవే చూసుకొని ఆయన సన్నిధిలో మంచిగా ప్రార్థన చేయగలిగిన మనం ఉందాం. అడగ వెళ్ళినంత చరవ మనకు ఉన్నట్లుగా అలాంటి ప్రార్థన అనుభవంలోకి మనం అవుతాం. ప్రభు మహిమ కొరకు మనం మన కుటుంబాలు అందరూ పోవాలి. ఒకడు భ్రష్టుడైపోయాడు కదండి ఏశావు. కనుక ఇలాంటి దుస్థితి, దుర్గతి మన పిల్లలకు పట్టకూడదు. పార్షాలిటీ మనకు ఉండకూడదు. ఏ విషయాలైనా దేవుడు చెప్తే ఇంట్లో వెంటనే పంచుకోవడం అనేది ఒక గొప్ప సంగతి వరం. అలాంటి అవివేకమైన, అజ్ఞానమైన, తెలివితమైన మనస్సు, ఆ పిచ్చి ప్రేమ
మీ ప్రేమ తెలివితో కూడిందై ఉండమని మరి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం రాయబడి ఉంది. కాబట్టి 9 నుండి 11 వరకు మీరు చదువుకుంటే రాయబడింది. కాబట్టి మనము అలాంటి పిచ్చి ప్రేమలు మనకొద్దు. ఏదైనా బయలుపరిస్తే ఇంటి వాటితో పంచుకోవడం చాలా చాలా మంచిది. ఏమి తెలియనట్లుగా మనం ఆ నిర్లక్ష్యం చేస్తే అది చాలా అనర్థాల. నిజంగా మరి ఏశావు భ్రష్టుడైపోయాడు, అన్ని శాపాలే వచ్చినాయి. ఏడికి ఏశావు సంతానం భ్రష్టత్వం సంతముగానే నిలబడిపోయి ఉంది. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనకిచ్చిన జ్ఞానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాం షేర్ చేసుకోవడంలో ఆలస్యం చేయకుండా అది ఎలాగా మనం చేయగలుగుతున్నాం. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నేనంటాను నట్టు బోల్ట్ లేకపోతే ఏది జీవించలేము, ఏది చేయలేము, ఏది చేయలేము. కనుక చిన్న పెద్ద అనతో ప్రతి చిన్న విషయం పరిశీలన చూసుకొని దేవుని ఆదేశ ప్రకారంగా అది వాక్యానుసారంగా ఉండాలి. మరచిపోదు. ఒకవేళ తెలుసుకుంటే వెంటనే దాన్ని ఒప్పుకొని అయ్యా అట్లా చేయకయ్యా అని చెప్పచ్చు కదా. ఆయన నా తప్ప క్షమించయ్యా అని అడ్డుపడిపోయాయ్యా, అది కాదయ్యా ఇట్లా చెప్పాడే, నేను చెప్పడమే మర్చిపోయానయ్యా, నాదే పొరపాటు అయ్యా సార్ దగ్గర ఒప్పుకుంటే అప్పుడు కథ ఇంకొకలాగా ఉంటుంది. చేయలే. ఇప్పటికి 2 సంతానం 2 గోత్రాలు ఇప్పటికీ ద్వేషం పగతో ఉన్నాయి కదా. అలాంటి పరిస్థితులు ఎక్కడ మనం చేయకుండా దిద్దుబాటు కలుగుటకి బోధ నిమిత్తమే మనము మరి సత్యమందు నిలబడడం నిమిత్తమే మనకి ఇప్పుడు వాళ్ళకేమో దృష్టాంతంగా సంభవించి మనకి బుద్ధి కలుగుటకి వ్రాయబడి ఉన్నాయని వాక్యం చెప్పుతుండగా మనం గ్రహిద్దాం, అలాగే నడుచుకుందాం. అలాగే మనం కూడా మరి చాలా జాగ్రత్త, ఎంత ఖర్చున్నా ఎక్కడో ఇంత చేస్తుందని గ్రహించి దాన్ని లేకుండా జాగ్రత్త పడవాలి. మళ్ళీ మనం పరిశీలించుకుంటూ మన కుటుంబాలు దైవభక్తి సాధనలో ముందుకు సాగిపోయేలాగా ఉండేలాగా దేవుడు కృప చూపునట్లు ఏ దాపరికం లేకుండా ప్రతి విషయాన్ని ఇంట్లో వాళ్ళతో పంచుకోవడం అని ఒక శ్రేష్టమైన మంచి అనుభవాన్ని మనం అందరం పొందుతున్నాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఇంత చేస్తే 35వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది. 2 కొడుకులు వచ్చి అప్పుడు ఆయన చనిపోయాడు, అప్పుడు సమాధి చేశాడు. ఏ పేరు చచ్చిపోతున్నాను నన్ను చెప్పేసి పిచ్చి మాటలను ఎందుకు పలికాడు, ఎందుకు ఇలా అయిందో గ్రహించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానవంతంగా, చాలా వివేకంతో మనం మన భక్తిని కొనసాగించుకో. మనకు హెచ్చరిక మాటలుగా దేవుడు మనతో రేపకమ్మ గురించి మాట్లాడారు. ఆ విషయాలు మనం గ్రహించిన వారే మనం అంతా మసలుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును కాక. దేవుడి మాటలు దీవించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా.